కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం అబ్దుల్ నగర్ శివార్లో సర్వే నెంబర్లు 89, 95, 106, 122 గత 70 సంవత్సరాలుగా సాగులో ఉంటూ 2026లో కూడా సాగులో ఉంటూ పంటలు పండించుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాం. అదేవిధంగా 1982లో మాకు సబ్ రిజిస్టర్ కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టాలు అయ్యాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాస్ బుక్లు రైతు బంధు పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తోక పాస్ బుక్లు ఉండడం జరిగింది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కావున ఆర్టీఓ గారు దీన్ని పరిశీలించి చేసి మాకు తగు న్యాయం చేయగలరని మనవి. మాకు ఆర్టీఓ నోటీస్ పంపడం జరిగింది. దానికి సంబంధించి మా డాక్యుమెంట్స్ అన్ని సమర్పించడం జరిగింది. 2024 డిసెంబర్లో తాడ్వాయి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చిన దానికి రిప్లైగా మా డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అతను మాకు అగెనిస్ట్ గా రాయడం జరిగింది. మేము కోర్టుకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని వెళ్తే ఆర్డర్ని కొట్టేయడం జరిగింది. తదుపరి బాధ్యతలు ఆర్టీఓ మేడం గారు పరిశీలన చేసి ఇవ్వాలని కోర్టు నుంచి రావడం జరిగింది. దానికి గాను ఆర్టీఓ గారు పరిశీలన చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాం. అదే పట్టున్నది, మేమే కసబలు ఉన్నాము. అందరికి నా పంట మేము పండించుకునే మా భూమి మాకు కావాలి. మేమే పట్టదారులము. అన్నిటికీ మీరు దయచేసి అందరికి పట్టలు మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నా. డిస్ట్రిక్ట్ తాడ్వాయి మండల్ అబ్దుల్ నగర్ శివారులో గల దాంట్లో మా అందరికి 26 మందికి భూములు గలవు. 89, 95, 106, 122 సర్వే నెంబర్లు. 70 సంవత్సరాలుగా మేము కబ్జాలో ఉంటూ పంటలు పండిస్తూ మా కుటుంబ పోషణ చేస్తున్నాము. మాకు 1982లో మాకు అందరికీ డాక్యుమెంట్స్ సబ్ రిజిస్టర్ కామారెడ్డిలో డాక్యుమెంట్స్ మాకు అందరికీ డాక్యుమెంట్ల త్రూ భూములు అయినాయి. మా అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంటు 2026 ఇప్పుడు పోయిన యాసంగి కాలంలో కూడా మేము పంటలు వేయడం జరిగింది. ఇటు భూమిపై మాకు ఎవరో థర్డ్ పర్సన్ వాళ్ళ కొడుకులు అనేసి వాళ్ళ ఆస్తులు మావి అనేసి మా పై కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుర్రు. లాస్ట్ 1 year నుంచి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ రహీముద్దీన్ సార్ గారు ఆయన ఇచ్చిన నోటీస్ మీద సంజాయిషిగా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ మేము పంటలు పండించినాయి, మా దగ్గర ఉన్న కాగితాలు అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అతను పోయిన ఎంఆర్ఓ గారు రహీముద్దీన్ గారు అతను రిపోర్ట్ తప్పుగా రాయడం వల్ల హైకోర్టు ఆర్డర్ నుంచి వాళ్ళకు ఫేవర్గా తెప్పించి వాళ్ళకు స్లాట్ బుక్ చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి అన్యాయంగా చూసారు. మేము అందులో భాగంగా మేము కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ఆపడం జరిగింది. తదుపరిగా మళ్ళీ ఆర్డీఓ మేడం గారికి విచారణ చేసి ఇవ్వాలని కోరుతున్నారు కోర్టు నుండి. మా బాధ ఏంటంటే మేము గత 70 సంవత్సరాలుగా అదే భూమిలో కబ్జా ఉండి పంటలు పండించి మా కుటుంబ పోషణ సన్నకారు రైతులు అందరు చిన్న రైతులు అర్ధెకరము ఎకరము 2 ఎకరాల వరకు ఉండి అదే భూమిపై ఆధారపడి పని చేసుకుంటున్నాము. మాకు 1 year నుంచి ఈ కోర్టు కేసు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టి మేము తింపడం జరుగుతుంది. మాకు తక్షణమే ఆర్డీఓ మేడం గారు కానీ మిగతా అధికారులు కానీ మా పేపర్లు కానీ మా డాక్యుమెంట్స్ కానీ అన్నీ సరిగా పరిశీలన చేసి మాకు తగిన న్యాయం చేయగలరని మనవి.